ఈ రోజు అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట జుకినీ పెసరట్టు. తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. జుకినీ పెసరట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసలు 1 కప్పు, నానబెట్టుకున్న బియ్యం 1/2 కప్పు, తరిగిన అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, జుకినీ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. జుకినీ పెసరట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. జుకినీ మనందరికీ తెలుసు. మనకు సడన్ గా చూసినప్పుడు ఇది కీరానా జుకినీ అని తెలుసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. బాగా తెలిసిన వాళ్ళు, అంటే వంట తరచూ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది అనుకోండి. అంటే మన కీరా జుకినీ ఒకటే ఫ్యామిలీకి చెందినవి. అంటే మనకు ముఖ్యంగా వేసవి కాలంలో, లేదు అంటే ఇన్ జనరల్ కూడా మనకు ఒంట్లో వేడిని తగ్గించడానికి జుకినీ కానీ కీరా కానీ జనరల్గా చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. అలాగే పెసర్లు, ఇక పెసర్లు లేదే మనం పెసరట్టు చేయలేం కాబట్టి పెసర్లను కూడా ముందుగా నానబెట్టుకున్నాం. ఒక 2 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం అంటే వీలుంటే కనుక ఒక 4 అవర్స్ నానబెట్టుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. కొంచెం బాగా నానితే మనకు ఆ రుచి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా మనకు పెసర్లు కూడా నానబెట్టేసుకున్నాం. ఆ తర్వాత బియ్యం 1 గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మనకు కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఈ జుకినీ యొక్క ఉపయోగాల గురించి ముందుగా మాట్లాడుకుందాం. ఇది మనకు ఫైబర్ బాగా ఎక్కువ ఉండేటువంటి పదార్థం. సో ఫైబర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం వెయిట్ తగ్గుతాం, డైజెషన్ చాలా బాగుంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే కదా మనం జుకినీని ఎక్కువగా మనం సాలడ్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏంటి అంటే మనకు ఇమ్యూనిటీ చాలా బాగా డెవలప్ అవుతుంది. అంటే మనకు వాతావరణ మార్పిడి వల్ల దగ్గులు జలుబులు త్వరగా రాకుండా ఉంటాయన్నమాట. అందుకేంటి అంటే మనకు అంటే ఇన్ ద ఫ్యూచర్ కూడా మనకు క్యాన్సర్ కారకాలు తగ్గించడము, క్యాన్సర్ కణాలను తగ్గించడము, ఇటువంటి వాటికి కూడా జుకినీ చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే డయాబెటీస్, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మనకు జుకినీని ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి చాలా బాగా కంట్రోల్లో ఉంచుతుంది. దానివల్ల పూర్తిగా తగ్గిపోతుందని కాదు, అంటే కొన్ని ఆహారాలు తీసుకుంటే లెవెల్స్ స్పైక్ అవుతూ ఉంటాయి, కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల అస్సలు ఇబ్బంది ఉండదు. అలాంటి ఆహారాల్లో మనకు జుకినీ చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇందులో కావాల్సిన మంచి కార్బోహైడ్రేట్స్ అవి కూడా ఉంటాయి కాబట్టి మనకు ఎనర్జీ, అంటే మనకు బాగా ఎండలో బయటికి వెళ్ళినప్పుడు నీరసపడిపోయామనుకోండి, కీరాలు అలా తింటూ ఉంటాం. అలాగే జుకినీ కూడా ఏంటి అంటే మంచి ముక్కలుగా కట్ చేసుకొని అలా పచ్చిగా తినేసాము అంటే మనకు ఒంట్లో కావాల్సినటువంటి నీరు శాతాన్ని, తర్వాత ఎనర్జీని, కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్ని చాలా బాగా ఇస్తుంది. అలాగే చర్మానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా. అంటే మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అవి ఎక్కువగా ఉన్నాయంటే మనకు చెడు మలినాలను కూడా ఒంట్లోంచి తొలగించే విషయంలో చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే వాటర్ కదా, ఎక్కువగా వాటర్ ఇందులో ఉంటుంది కాబట్టి మన ఒంట్లో టాక్సిన్స్ని అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. తద్వారా ఏంటి, స్కిన్ చాలా బాగుంటుంది. స్కిన్ అంటే మెయిన్గా స్కిన్ ఏంటి అంటే ఇంప్యూరిటీస్ మన ఒంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, పింపుల్స్, యాక్నీలు ఇలాంటివన్నీ. అదే మన ఒంట్లో అటువంటివి తక్కువగా ఉన్నాయి అంటే, బయటికి వెళ్ళిపోయాయి అంటే ఫ్రెష్ అయిపోతుంది కదా. సో స్కిన్ కూడా అప్పుడు మనకు ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు మిగతా ఆర్గన్స్ అంటే కిడ్నీలు ఇవన్నీ కూడా చాలా హెల్దీగా ఉంటాయి చెడు బయటికి వెళ్ళిపోవడం వల్ల. అలాగే మనకు బీపీని కూడా కంట్రోల్లో ఉంచడానికి జుకినీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి చక్కగా జుకినీని తరచూ తింటే మొదలుపెట్టేయండి. మరి నేర్చేసుకుందామా జుకినీ పెసరట్టు? ముందుగా ఒక బౌల్ తీసేసుకుందాము. తీసుకొని నానబెట్టుకున్నటువంటి పెసర్లను ముందుగా వేసేసుకుందాం. ఇదే ఎక్కువగా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో నానబెట్టుకున్నటువంటి బియ్యం, మన కరకరగా రావడానికి బియ్యం. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు. అంటే మనకి పెసరట్టు అనగానే అల్లం లేనిదే అసలు మనకు పెసరట్టు అనేది అసలు రుచించదు కాబట్టి చక్కగా అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నాము. తర్వాత ఇందులో కావాల్సినంత ఇంగువ కూడా వేసుకుందాం కొంచెం. ఆ తర్వాత జుకినీ కూడా చక్కగా వేసేసుకుందాం. కావాల్సినంత కారం, అంటే ఏంటి, పచ్చిమిరపకాయలు. ఇవి అంటే మనం తీసుకునే కారాన్ని బట్టి 2, 3, 4 అనేది మనం డిసైడ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇందులో పెసర్లు ఉన్నాయి, బియ్యం ఉంది, ఆ తర్వాత జుకినీ వేసుకున్నాం, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని సరైన మోతాదులో, అంటే మనకు దోశ పిండి, పెసరట్టు పిండి తెలుసు కదా, సో దానికి తగ్గట్టుగా కాస్త నీళ్లు పోసుకొని రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత జుకినీ పెసరట్టుని వేసేసుకుందాం. ముందుగా రుబ్బుకొని తెచ్చేస్తాను. చక్కగా ఇలా రుబ్బుకొని తీసుకొచ్చేసానండి. ఇది ఒకసారి మీకు ఎంత జారుడుగా రుబ్బుకున్నానో ఒకసారి చూపిస్తాను. ఇది కావాలంటే ఇంకొంచెం నీళ్లు కావాల్సింటే పోసుకోవచ్చు. కాకపోతే మనకు దోశ కన్నా కూడా పెసరట్టు కొంచెం దిక్కుగా ఉంటుంది, కాస్త ఒక పిసరు. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాము. ఇది ఒకసారి ఉప్పు వేసేసుకొని కలిపేసుకుందాం. ఇది కూడా మనకు అల్లం పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. అంటే సాధారణంగా పెసరట్టు అంటే అల్లం పచ్చడితోనే తింటూ ఉంటాం కదా, ఇది కూడా అల్లం పచ్చడితో చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నాను.
పెనం వేడైన తర్వాత మనము పెసరట్టు వేసేసుకుందాం. మీకు సాధారణంగా పెసరట్టు ముందు రోజు రాత్రి నానబెడుతూ ఉంటాము. దీనికి కూడా మీరు ముందు రోజు రాత్రి కూడా నానబెట్టచ్చు, లేదు అంటే ఒక 4 గంటల పాటు నానబెట్టచ్చు. అంటే మరీ 1 గంట 2 గంటలు సరిపోకపోవచ్చు, ఎందుకంటే పెసర్లు కదా, అంటే కొంచెం మనకు ఇవి నానేటువంటి సమయం ఎక్కువగా కావాలి దీనికి. అందుకేంటి అంటే ముందు రోజు రాత్రి అయినా పర్వాలేదు. లేట్గా పడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు నానబెట్టి పడుకుంటే బెటరు. అంటే ఈ మధ్యకాలం అందరి స్లీప్ టైమింగ్స్ అనేవి చాలా మారిపోయాయండి. లేట్గా పడుకోవడము, పొద్దున పని ఉంటుంది కాబట్టి త్వరగా లేయడము, నిద్ర తక్కువ అయిపోవడము, దాని ద్వారా కూడా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వంట మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది, ముఖ్యంగా ఆడవాళ్లకు, వంట చేసేవాళ్లకు. అందుకే ఏంటంటే ఎన్ని పనులున్నా నిద్రకు మాత్రం చాలా ప్రాధాన్యత ఇవ్వాలి అంటా నేను. ఒక 6 నుంచి 7 గంటల నిద్ర ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉండాలి, లేదు అంటే ఇబ్బందులు ఎదురవుతాయి. పెనం కూడా వేడవుతుంది, మన పిండి కూడా రెడీగా ఉంది. కొంచెం నీళ్ళు ఏమైనా 1-2 స్పూన్లు నీళ్ళు ఏమైనా అవసరం పడతాయేమో అని అనిపిస్తుందండి. కొద్దిగా నీళ్లు వేసుకుంటున్నాను. ఇలా మన పిండి రెడీగా ఉంది, అలాగే పెనం కూడా వేడైంది కాబట్టి చక్కగా పెసరట్టు వేసేస్తాను. జుకినీ పెసరట్టు. ఇది మనము నూనెతో అయినా నెయ్యితో అయినా చక్కగా కాల్చుకోవచ్చు. నేను నూనెనే ఉపయోగించేస్తున్నాను. మన ఒంటికి కూడా ఎంతో కొంత నూనె శాతం కావాలండి, తెలుసా? మరీ నూనెని మొత్తం ఒంట్లోంచి తీసేయకూడదు. కాస్త సర్వీసింగ్ చేయాలి అంటే మన శరీరానికి నూనె ఎంతో కొంత, ఒక 2-3 స్పూన్ల నూనె ఖచ్చితంగా మన రోజు మనకి పడాలి. ఎందుకంటే మనం అలా అలవాటు పడున్నాం కాబట్టి సడన్గా నూనెలన్నీ మానేస్తే ఇంకో రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా చక్కగా నూనె వేస్తూ 2 వైపులా కాలుస్తూ ఉంటాను. చూసారు కదా మా జుకినీ పెసరట్టు ఎంత చక్కగా కరకరలాడుతూ వచ్చిందో మీకు అనిపిస్తోంది ఇక్కడ మంచిగా రంగు. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. దీన్ని చక్కగా ఇలా ఫోల్డ్ చేసి వేసేసుకుందాం. దీన్ని అంటే ఇలా చక్కగా ఈ టైంలో నేనైతే ఇలాగే తింటానండి. దాని మీద చక్కగా ఇప్పుడు నెయ్యి వేసుకోవడం, నెయ్యితో కాల్చుకోకపోయినా కూడా నూనెతో కాల్చుకున్నా కూడా ఇలా మన ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇలా పైనుంచి నెయ్యి వేసుకుంటే ఆహా అద్భుతంగా ఉంటుంది మన జుకినీ పెసరట్టు. మీరు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జుకినీ పెసరట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసలు 1 కప్పు, నానబెట్టుకున్న బియ్యం 1/2 కప్పు, తరిగిన అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, జుకినీ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. జుకినీ పెసరట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న పెసలు, నానబెట్టుకున్న బియ్యం, తరిగిన అల్లం, కాస్త ఇంగువ, జుకినీ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి పెసరపిండిలాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవ్వ పెట్టుకొని వేడైన తర్వాత రుబ్బుకున్న పిండిని తవ్వ మీద వేసి పెసరట్టులాగా వేసుకొని నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే జుకినీ పెసరట్టు రెడీ.